ప్రపంచాన్ని పీడిస్తున్న మాదక ద్రవ్యాలే మన శత్రువులని, వాటి వాడకం మరియు రవాణాపై ప్రతి ఒక్కరూ కలిసి పోరాడాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం బీచ్ రోడ్లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాక్థాన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, సమాజంలో వివిధ కారణాల వల్ల యువత మాదక ద్రవ్యాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారిని గుర్తించి వారిలో పరివర్తన తీసుకురావాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం నేరాల పెరుగుదలకు ప్రధాన కారణం అవుతుందని, దీనిని అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన వాక్థాన్ను సిపి జెండా ఊపి ప్రారంభించారు. జేసీఐ సభ్యులతో పాటు సుమారు 200 మంది ఏవియన్ కళాశాల విద్యార్థులు, వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో జేసీఐ ఇండియా జోన్ 4 ప్రెసిడెంట్ చైతన్య వసంతవాడ, జేసీఐ వైజాగ్ ప్రెసిడెంట్ టి రవీంద్ర, సెక్రటరీ యు గాయత్రి, ప్రాజెక్ట్ చైర్పర్సన్ దిలీప్ కుమార్, జోన్ మెంటర్ కేవీ రావు, వైస్ ప్రెసిడెంట్ కేఎంకే రమేష్ పాల్గొన్నారు. ఒకసారి మళ్ళీ హ్యాండ్స్ చూపించండి ఒకసారి. నో డ్రగ్స్ సేవ్ లైఫ్. నో డ్రగ్స్ లీడ్ అగైన్స్ డ్రగ్స్. ఏవి రావు గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వాకథాన్ జరుగుతుంది. దానికి జేసీఐ ఇండియా జోన్ 4 ప్రెసిడెంట్ నేను. నా పేరు చైతన్య. అలాగే జేసీఐ మా జోన్ 4కి మెంటర్ కేవీ రావు సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ జేసీఐ వైజాగ్ ఆధ్వర్యంలో ఈ వాకథాన్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మాతో పాటు ఏవియన్ కాలేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఫిల్మ్ సొసైటీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మాతో పాటు. ఈరోజు ఎస్పెషల్లీ ఈ కాలంలో యువత మత్తుకి ఎక్కువ బానిస అయిపోతున్నారు. దాన్ని తగ్గించడం గురించి అండ్ వాళ్ళకి ఏంటంటే ఈ మత్తు వల్ల జరిగే అనర్థాల గురించి, మత్తులు మానేస్తే వాళ్ళకి ఎలాంటి హ్యాపీ లైఫ్ ఉంటుందని చెప్పడం గురించి ఏంటంటే ప్లకార్డ్స్ అవి పట్టుకొని కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు మేము చిన్న వాకథాన్ లాంటిది ఆర్గనైజ్ చేసాము. సో దీనికి ఏంటంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అడగగానే పర్మిషన్ ఇచ్చారు మాకు. సో ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తుంటామండి. అందులో భాగంగానే ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ అనేది ఈ వీక్ కండక్ట్ చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్ర. నేను జేసీఐ వైజాగ్ ప్రెసిడెంట్. ఈరోజు మేము డ్రగ్స్ మీద ఫైట్ చేయడం కోసం అని చెప్పేసి యూత్ని ఇక్కడికి వాక్థాన్కి మేము ఇన్వైట్ చేసాము. సో దీనికి మాకు సిపి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ మాకు పర్మిషన్స్ అన్నీ ఇచ్చారు. సో జేసీఐ వైజాగ్ అండ్ జేసీఐ ఇండియా తరఫున మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాము. సో యువత ఎక్కువగా మనకి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ హ్యాపీ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. సో అలా దాని నుంచి వాళ్ళు దూరం అవడం కోసం మేమందరం కూడా దానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ మనం ప్రపంచంలో నిర్వహిస్తున్నాం. మన అందరికీ తెలుసు డ్రగ్ అబ్యూజ్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ ప్రపంచంలో చాలా దేశాల్లో సొసైటీని పీడిస్తుంది. మన దేశంలో కూడా చాలా ప్రదేశాల్లో ఈ ప్రాబ్లం వల్ల యువత చాలా సఫర్ అవుతున్నారండి. డ్రగ్ అబ్యూజ్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో ఉండగా కొందరు సరదాగా సేవించడం మొదలు పెడతారు. పిఆర్ ప్రెషర్ వల్ల కొందరు క్యూరియాసిటీ, ఎక్స్పెరిమెంటేషన్ కోసము, కొందరు కుటుంబంలో సమస్యల వల్ల బ్రోకెన్ ఫ్యామిలీస్, కొందరు
డిప్రెషన్, యాంగ్జైటీ నుండి బయటికి రావడానికి మొదలు పెడతారు. కానీ ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత బయటికి రావడం చాలా కష్టం. డ్రగ్స్ వల్ల లివర్, హార్ట్, లంగ్స్, రిప్రొడక్టివ్ సిస్టమ్, బ్రెయిన్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. తర్వాత డ్రగ్ డిపెండెన్స్, చివరిగా డ్రగ్ అడిక్షన్ మొదలవుతుంది. అప్పుడు డ్రగ్ దొరకకపోతే డ్రగ్ విత్డ్రావల్ సిమ్టమ్స్ వల్ల మనిషి చచ్చిపోతారు. తరచుగా డ్రగ్ సేవిస్తే కూడా మనిషి చచ్చిపోతారు. ఇది ఫిజికల్ ఎఫెక్ట్. ఇది కాకుండా మెంటల్గా, సైకలాజికల్గా యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్ మరియు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో చదువు ఆగిపోవడం, ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఆగిపోవడం, సమాజంలో చెడ్డ పేరు రావడం, ఇవన్నీ జరుగుతాయి. కుటుంబంలో కూడా చెడ్డ పేరు వస్తుంది. అది కాకుండా ఒకసారి డ్రగ్కి బానిస అయిన తర్వాత ఈ డ్రగ్ సంపాదించడానికి, సేవించడానికి ఆ వ్యక్తి ఏదైనా చేస్తారండి. దొంగతనం, జబ్బు దొంగతనం, రాబరీ, ఎక్స్టార్షన్, డకాయిటీ నుండి మొదలుపెట్టి హత్యాయత్నం, హత్య వరకు చేస్తారండి. ఇది కాకుండా మన అందరికీ తెలుసు నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ చట్టం. ఈ చట్టం చాలా కఠినమైన చట్టం. పొజిషన్లో దొరికితే జైలు శిక్ష, బెయిల్ కూడా ఈజీగా రాదు. అంటే ఒకసారి ఈ డ్రగ్ అబ్యూస్ మొదలు పెడితే జీవితం నాశనం అయిపోతుంది. ఈ పరిస్థితిలో యువత గుర్తుపెట్టుకోవాలి, డ్రగ్స్ మన అందరికీ శత్రువు. డ్రగ్స్ నుండి మనం దూరంగా ఉండాలి. మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా డ్రగ్స్ సేవిస్తే, డ్రగ్స్ సరఫరా చేస్తే పోలీస్కి ఖచ్చితంగా తెలియజేయాలి. మన రాష్ట్రంలో ఈగల్ లాంటి ఆర్గనైజేషన్కి తెలియజేయాలి. వైజాగ్లో ఇటువంటి సమస్య ఉంటే నాకు నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 ద్వారా కాంటాక్ట్ చేయాలి. ఈరోజు జేసీఐ విశాఖపట్నం లీడ్ అగైన్స్ డ్రగ్స్ అని ఒక వాకథాన్ ఏర్పాటు చేస్తున్నారండి. లక్ష్యం అందరూ డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలి. ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి వైజాగ్లో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ముందుకు వచ్చి డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి పోరాడాలి. పోలీస్తో కలిసికట్టుగా పనిచేయాలి. ఈ చక్కటి ఇనిషియేటివ్ తీసుకున్న జేసీఐ విశాఖపట్నంకి నేను హృదయపూర్వకంగా అభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ఇనిషియేటివ్ ప్రతి వీధిలో ఉండాలి. మన వైజాగ్ నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రతి చోట ఉండాలి. డ్రగ్స్ని అరికట్టడానికి మన ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారండి. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో కూడా మనం తీసుకుంటున్నాం. ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తే డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం సాధ్యం. రండి, మనం కలిసి ఫైట్ అగైన్స్ డ్రగ్స్ చాలా చక్కగా చేస్తాం. మనం కలిసి మహమ్మారిని అరికడతాం. థ్యాంక్ యూ.